అందరికీ ఎంతో ఆప్యాయంగా నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం మాట్లాడుకోబోతున్నాం. అంటే మీరు ఎప్పుడైనా గమనించారా? మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలు మామూలు వస్తువులను చూసి ఎంతలా ఆశ్చర్యపోతారో కదా? అవునవును. హ్మ్. వాళ్ళా వస్తువులతో ఆడుకునే తీరు భలే ముద్దుగా ఉంటుంది. నిజమే. ఉదాహరణకు వాళ్ళ చేతికి దూరదర్శిని, దాన్ని నడిపే సాధనం దొరికిందనుకోండి, వాళ్ళ ఊహల్లో అదొక మాయాదండంలా మారిపోతుంది. ఖచ్చితంగా. పిల్లలకు ఆటల ద్వారా విషయాలు నేర్పించడమనేది మాటల్లో చెప్పలేని ఆనందాన్నిస్తుంది. వాళ్ళలా ఆడుకుంటూనే ఎంతో నేర్చుకుంటారు. అందుకే కదా ఈనాటి సంభాషణలో మనం ఉపాధ్యాయుల కోసం ఒక మంచి ఆటను పరిచయం చేస్తున్నాం. అవును. ఉపాధ్యాయులకు ఈనాటి ఆటను పరిచయం చేద్దాం. దీని కృత్యం పేరు సాంకేతికతను అన్వేషించడం. సాధనాలను గుర్తించడం అండ్ ఉపయోగాలను అర్థం చేసుకోవడం. అరే భలే ఉందే! కానీ పసిపిల్లలకు ఈ సాంకేతికతను పరిచయం చేయడం కొంచెం కష్టమేమో అనిపిస్తోంది. వాళ్ళకిది అర్థమవుతుందా? మ్మ్, అదే మన పొరపాటు. పసిపిల్లల బుజ్జి మెదడుకు మన ఇంట్లో ఉండే సాధారణ వస్తువులే ఒక పెద్ద సాంకేతికత. ఓహో అలా అంటారా? మరి ఈ ఆటకు కావలసిన వస్తువులేమిటో ఒకసారి చెబుతారా? తప్పకుండా. దీనికి కావలసిన వస్తువులు చాలా సులభంగా దొరికేవే. ఆ దూరదర్శిని, దాని నడిపే సాధనం, గింజలు రుబ్బే యంత్రం, చల్లదనాన్నిచ్చే పెట్టే వంటి వస్తువుల బొమ్మల కార్డులుంటే చాలు. ఎంత చిన్న వస్తువులో కదా! మరి ఈ బొమ్మల ద్వారా వాళ్ళు నిజంగా ఏమి నేర్చుకుంటారు? ఈ ఆటతో సాధించాల్సిన సామర్థ్యాలేమిటి? ఆ ప్రధానంగా మనం రెండు విషయాలు చూడాలి. దీనిలో సాధించాల్సిన సామర్థ్యాల గురించి చెప్పాలంటే, ఒకటి, పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంతో ఆసక్తిగా గమనించి అర్థం చేసుకుంటారు. అవును. వాళ్ళ చూపులోనే ఒక రకమైన ఆశ్చర్యం ఉంటుంది కదా! నిజమే. ఇక రెండవదేంటంటే, రోజువారీ పనులలో ఆయా సాధనాలను ఎలా వాడాలో తెలుసుకుంటారు. భలే చెప్పారు. అయితే ఉపాధ్యాయులు ఈ ఆటను పిల్లలతో ఎలా ఆడాలో కూడా వివరిస్తే బాగుంటుంది. కథలాగా చెప్పచ్చా? అదే సరైన పద్ధతి. ఉపాధ్యాయులు ఎంతో ప్రేమగా, పిల్లలు ఈ బొమ్మలో ఏముందో చూశారా అని చిరునవ్వుతూ అడగాలి. అబ్బా! ఆ మాట వినడానికే ఎంతో మృదువుగా ఉంది. మరే వయస్సును బట్టి ఈ ఆటను ఎలా మార్చాలి? ముందుగా చిన్న పిల్లల గురించి మాట్లాడుకుందాం. వయసు 3-4 పిల్లలకు ఆయా వస్తువుల బొమ్మల కార్డులు చూపించి అవేమిటో గుర్తించమని అడగాలి. అంటే వాళ్ళ ముద్దు ముద్దు మాటల్లో వర్ణించమని ప్రోత్సహించాలన్నమాట. అవునవును. ఇక కాస్త పెద్ద పిల్లల విషయానికొస్తే, వయసు 4-5 పిల్లలకు ముందుగా బొమ్మల కార్డులు చూపించి వాటి పేర్లడగాలి. పేర్లు చెప్పిన తర్వాత ఇంకేం అడగొచ్చంటారు? ఆ దీనివల్ల మనకు ఏమి లాభం, వాడేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని వాళ్లను ఆలోచింపజేసేలా అడగాలి. ఓహో! వాళ్ళకి సొంతంగా ఆలోచించే అవకాశం ఇస్తున్నామన్నమాట. ఖచ్చితంగా. ఆ తర్వాత అట్టలతో చేసిన బొమ్మలు ఇచ్చి వాటిని ఎలా వాడాలో వారిచేత ఆడిస్తూ చూపించమనాలి. భలే ఆట కదా ఇది! అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయులు ప్రధానంగా ఏమి గమనించవచ్చు అంటారు? కునేటప్పుడు వారి శరీర కదలికలు గమనించాలి. వాళ్ళు ఎందుకలా చేస్తున్నారు అని కారణాలు చెప్పేటప్పుడు కూడా మనం శ్రద్ధగా వినాలన్నమాట. అవును. వాళ్ళు కారణాలను ఎలా వివరిస్తున్నారో ఎంతో శ్రద్ధగా వినడమనేది చాలా ముఖ్యం. హ్మ్. పిల్లలు ఇలా ఆడుకుంటూ నేర్చుకోవటం నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో కదా! ఉపాధ్యాయులకు ఇది ఒక అద్భుతమైన ఆలోచన. నిజమే. పిల్లలతో ఈ ఆటను ఆనందంగా ఆడాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నాకొక ఆలోచన వస్తోంది. మన కాలంలో దూరదర్శిని అనేది పెద్ద వింత. రేపటి తరం పిల్లలు భవిష్యత్తులో తమ ఆటల్లో మనిషిలా ఆలోచించే యంత్రాలను కూడా తెస్తారేమో కదా! ఖచ్చితంగా. భవిష్యత్తు ఎలా ఉంటుందో వాళ్ల ఆటల ద్వారా మనం చూసే అవకాశం ఆ ఉపాధ్యాయులకు దక్కుతుంది. ఈ ఆట ద్వారా ఆ చిన్నారుల ముఖంలో చిరునవ్వును చూస్తారని ఆకాంక్షిస్తూ అందరికీ వీడ్కోలు చెబుదాం. నమస్కారం. ఈనాటి మన అందమైన అభ్యసన